దొంగే దొంగ దొంగ అని అరుస్తుంటే చట్టం ఎవరిని నిందించాలి అంటూ ఇవాళ తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పదునైన గుణపొందింపారు. నిజంగా ఈరోజు ఒక క్రమశిక్షణ కలిగిన నాయకుడికి, క్రమశిక్షణ లేని నాయకుడికి తేడా ఎంతో స్పష్టంగా కనబడుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కి ఆవేశం కలిగిన నాయకుడి కంటే, ఆలోచన కలిగిన నాయకుడు ఎంతో అవసరం. తెలుగుదేశం పార్టీ కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి కూడా ఒక క్రమశిక్షణ, ఒక ఆలోచనా విధానం లేని దురుసు పార్టీగా ప్రజల్లో ముద్ర వేసుకుంది. ముద్ర వేసుకోవడమే కాదు, దానిని ప్రజలకు స్వయంగా చూపిస్తూ వస్తున్నారు ఆ పార్టీలో ఉన్న కొందరు నేతలు. ఈ విషయం ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ నుండి ఒక సామాన్య ప్రజల వరకు ఎంతో క్లియర్‌గా అర్థమవుతుంది. కానీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతకు మాత్రం ఎన్ని సంవత్సరాలు గడిచినా అర్థమయ్యే విధానం ఎక్కడా కనిపించట్లేదు. జరిగిన తప్పులు జరిగాయి అని చెప్పిన వారిపై ఏ మాత్రం అవగాహన విధానం లేకుండా ఎదురుదాడులు చేసి, వారిని దారుణంగా విమర్శిస్తూ, ఉన్న పార్టీకి ఉన్న విలువను మరింత తగ్గించుకుంటూ వెళ్తున్నారు. రాష్ట్రానికి మూల స్తంభాలైన తెలివైన కేటగిరీకి చెందిన ప్రజలు ఇవన్నీ గమనిస్తూ ఉంటారు. వారు ఇప్పుడు ఏమి మాట్లాడరు. కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే వారి ఓటు ద్వారా మాట్లాడతారు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలు వారి దురుస స్వభావంతో ప్రజల్లో పార్టీకి ఉన్న స్థాయిని మరింత తగ్గించడమే కాకుండా, పార్టీకి ఉన్న ఓటు బ్యాంకును కూడా సర్వనాశనం చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న వివాదాలు చూస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో ఆశలు మరింత క్షీణిస్తున్నాయని నా అంచనా. మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మరిన్ని రాజకీయ విశ్లేషణలకై మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.